హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. అని మీకోసం మన ఇద్దరి ప్రేమ కథ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గాయస్. ఇది మనకు ప్రెసెంట్ హాలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకున్నాం గాయస్. స్టోరీలోకి వెళ్తే హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు గాయస్. వాళ్ళిద్దరు ప్రేమలో అయితే ఉంటారు. అయితే హీరోకి తెలిసిన ఒక అన్న రోజు ఒక అమ్మాయిని కలవడానికి అయితే వెళ్తూ ఉంటాడు. హీరో కూడా అతనితో పాటు వెళ్తాడు గాయస్. అయితే ఒకరోజు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా హీరోతో పాటు వెళ్తుంది గాయస్. అక్కడికి అయితే బీచ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు క్యాజువల్గా. హీరో ఇంకా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ క్యాజువల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అక్కడి నుంచి జాలర్లు అయితే వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని అయితే చూస్తారు గైస్. వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారేమో అనుకొని వాళ్ళిద్దరైతే బాగా కొడతారు గైస్. దాన్ని ఎవరో వీడియోగా తీస్తారు గైస్. అది చాలా వైరల్ అయిపోతుంది. ఊరు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఆ వీడియో చాలా వైరల్ అయితే అయిపోతుంది. వాళ్ళిద్దరిని ఊరు ప్రజల ముందైతే నిలబెడతారు గైస్. అయితే ఊరు ప్రజలందరూ బాగా తిడతారు వాళ్ళని. వాళ్ళు అయితే చెప్తారు, మా వల్ల ఏం తప్పు జరగలేదు, మేము అలాంటి తప్పేం చేయలేదు అని అయితే వాళ్ళైతే ఒప్పుకుంటారు గైస్. కానీ ఎవరు నమ్మరు. హీరోయిన్కి కూడా హీరో కన్విన్స్ చేయడానికి అయితే చూస్తాడు. హీరోయిన్ కూడా ఒప్పుకోదు గైస్. నమ్మదు హీరో మాటలు ఏవి. అంటూ నేను తప్పు చేస్తామని అయితే హీరోయిన్ అయితే అనుకుంటుంది గైస్. కానీ హీరో కన్విన్స్ చేస్తాడు, ఆయన నమ్మదు హీరోయిన్. ఏదో తప్పు చేస్తాడని అయితే ఫీల్ అవుతుంది హీరోయిన్ కూడా. అయితే ఊరు ప్రజలందరూ నిర్ణయించి ఒక డెసిషన్కి అయితే వస్తారు గైస్. వాళ్ళిద్దరికైతే పెళ్లి చేస్తారు. పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు గైస్. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, మరి వాళ్ళు లైఫ్లో ఎలాంటి ఒడిదుడుకులు చూశారు, మరి దాని తర్వాత వాళ్ళ జర్నీ ఎలా సాగింది ఏంటనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం బాగాలేదు గైస్, అస్సలు నచ్చలేదు నాకు. స్టోరీయే చాలా రొటీన్ స్టోరీ. దాన్ని ఏమైనా ఎగ్జిక్యూషన్ వైజ్, స్క్రీన్ ప్లే వైజ్ మనకి కొత్తగా చూపించారంటే అది లేదు. చాలా బోరింగ్గా వెళ్తూ ఉంటుంది మూవీ. చూస్తున్నంతసేపు ఎక్కడ మనకు ఒక ఇంప్రెసింగ్ పాయింట్ కూడా అనిపించదు. చాలా టార్చర్ అనిపిస్తుంది చూస్తున్నంతసేపు. స్టోరీ ఏమీ లేదు. దాన్ని ఇంకా ల్యాగ్గా బోరింగ్గా తీసుకెళ్లారు మూవీని. ఒక్క దగ్గర కూడా మనకి ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది అయితే అనిపించదు మనకి. ఎమోషనల్గా కూడా అంత ఏం వర్కౌట్ అవ్వలేదు. ఎంటర్టైన్మెంట్ పెద్దగా ఏం ఉండదు. సాంగ్స్ కూడా ఏం బాగాలేవు మూవీలో. పర్ఫార్మెన్స్లు డీసెంట్గా ఉంటాయి ప్రతి ఒక్కరి. బట్ స్టోరీ పెద్దగా లేదు. దాన్ని చాలా ల్యాగ్గా సాగదీసినట్టయితే అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే అస్సలు ఏమీ ఉండదు. అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు ల్యాగ్గా, బోరింగ్గా. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి ఏదైతే ఎమోషనల్గా ఎండ్ చేస్తారు క్లైమాక్స్, అది ఎందుకు అలా డిజైన్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. అస్సలు క్లైమాక్స్ అయితే నాకు అస్సలు ఇంప్రెసింగ్ అనిపించలేదు గైస్. ఎమోషనల్గా వర్కౌట్ అవుతుందేమో అని అయితే వాళ్ళైతే అనుకుంటా. బట్ నాకైతే పర్సనలీ మూవీ మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్ అయితే అస్సలు నచ్చలేదు కదా నాకు. అలా ఎందుకు డిజైన్ చేస్తారో అర్థం కాలేదు. ఎమోషనల్గా వర్కౌట్ చేద్దాం అనుకున్నారు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. త్రూ అవుట్ మూవీ చాలా బోరింగ్గా, ల్యాగ్గా చూస్తున్నది. టార్చర్ అనిపిస్తుంది మనకి. ఎప్పుడైపోద్దా అని అయితే అనిపిస్తుంది. ఇంకా రివ్యూ పెట్టాలి కదా అని అయితే మూవీని అయితే ఫినిష్ చేయడం అయితే జరిగింది గైస్. మూవీ పెద్దగా నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అంత పెద్దగా ఇంప్రెసింగ్ ఏం అనిపించలేదు గైస్. పర్ఫార్మెన్స్ వైజ్ డీసెంట్గా ఉన్నాయి. సాంగ్స్ పెద్దగా ఏం బాగాలేదు. ఇంకా స్టోరీ చెప్పనక్కర్లేదు. చాలా రొటీన్ స్టోరీ. ఎక్కడ మనకి ఇంప్రెసింగ్ పాయింట్ అనిపించదు. ఎక్కడ మనకి ఎంగేజ్ థ్రిల్ చేయదు. ఎక్కడ ఎమోషనల్గా కూడా పెద్ద వర్కౌట్ అవ్వలేదు. ఎంటర్టైన్మెంట్ అయితే ఇంకా మర్చిపోండి, ఏమీ ఉండదు మూవీలో. మూవీ మాత్రం అసలు డిసప్పాయింట్ గైస్. నేనైతే రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను. ప్రెసెంట్ హాలో స్ట్రీమింగ్ అవుతుంది. అస్సలు వర్కౌట్ అవ్వలేదు మూవీ. నేనైతే రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను. ఈ మూవీకి నచ్చినట్టు కదా 5కి 1.5 కదా. అది కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. డీసెంట్గా ఉన్నాయి పర్ఫార్మెన్స్లు అందరివి. ఇంకోటి ఎమోషనల్గా అక్కడక్కడ వర్కౌట్ అయింది అంతే తప్ప మూవీ పెద్దగా ఏం ఇంప్రెస్ చేయలేదు గైస్. వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్ అయితే ఇంకా వదిలేయండి. క్లైమాక్స్ ఎందుకు అలా డిజైన్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.